వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. చేసే పనిలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనికి ముందుగానే సాధించగలనే సంతృప్తి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే ఉద్యోగం మారాలనుకునే వారు కూడా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఏ పని చేసినా 4 విధాలుగా అని ఆలోచిస్తారు, కానీ ఒక విధంలోనే మీ పని పూర్తవుతుంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అయితే ధనం విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే అన్నీ బాగున్నాయి అని ముందుకు వెళ్దాం అనుకుంటారు, కానీ ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. అది సహోద్యోగులు అయినా కావచ్చు, లేదా బంధువర్గంలో అయినా కావచ్చు. కొన్ని ఆటంకాలన్నీ ఎదురవుతాయి. వాటిని అధిగమించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. అనుకున్న దానికంటే లాభాలు బాగుంటాయి. అయితే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్త వరకు ఖర్చు పెట్టుకుని ఏదైనా మిగిలితే దానిని ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, లేదంటే దాచడం, లేదా ఏదో ఇన్వెస్ట్మెంట్లో కానీ చేయడం అనేది చెప్పదగిన విషయం. వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది కాబట్టి ముందుకు వెళ్ళడం మంచిది. అయితే కొత్త వ్యాపారాల జోలికి కొంతకాలం వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఒక పని మీరంటే ఇంకో పని వారనడం, అటువంటి వాతావరణం నెలకొంటుంది. కాబట్టి విషయ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కావచ్చు, భాగస్వామి వ్యాపారాలతో కావచ్చు, కొంచెం నిదానంగా వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బాగుందని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు కావచ్చు, పరీక్షలు కావచ్చు, మంచి అనుకూలమైన స్థితిలో యోగిస్తారు. వ్యాపారపరంగా బాగుంటుంది. కాకపోతే వీరికి నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి ప్రతిరోజు ఇంట్లోనూ ఆఫీస్లోనూ గుగ్గిలం వేయండి. తద్వారా నరదిష్టి అనేది కొంచెం వరకు తగ్గుతుంది. ఇది ఏమైనా సరే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగున్న ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం శుభవార్తను వినే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద వృషభ రాశి వారికి సగం మధ్యస్థ ఫలితాలు గోచరించిన ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే అష్టములక తైలంతో శనీశ్వరుడికి అభిషేకం చేయండి. శివాలయ దర్శనం చేసుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో నిర్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.